జనముల చేత, దూతల చేతను, ప్రధాన దూతల చేతను, కెరూబుల చేతను, పరిశుద్ధుల ఆత్మల చేతను ఆరాధించబడుతున్న యెహోవా నీవు సజీవులకు దేవుడు. మేము సజీవులుగా ఉండునట్లు మాకు అవసరమైనది అనుగ్రహించుటకు దయచూపుము. మేము నిన్ను అందరి వలె గాక, పాటలు పాడుకొనుట గాక, మనస్ఫూర్తిగా నిన్ను ఆరాధించవలనని, హృదయపూర్వకముగా నిన్ను ఆరాధించవలనని మా అందరికీ కూడా మనస్సు ఉండవలెను. అది లేని ఎడల నిన్ను ఆరాధించువాడు మృతుడే. మృతుల చేత నీవు ఆరాధించబడిన వాడు కావు, సజీవులే నిన్ను ఆరాధించరు. గనుక మేము ప్రతిసారి నిన్ను ఆరాధించినట్లు మాకు దీక్ష మరియు మాకు గురి మరియు మాకు కోరిక నిలకడగా ఉండినట్లు మేము కోరుకొనుచున్నాం. యేసు నామమున ప్రార్థించుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినము మనము బైబిల్లో ఏవైతే కొన్ని విషయములు మనకు తెలియకుండా ఉన్నాయో వాటిని బయటికి లాగి మనము వాటిని గురించి తెలుసుకోవాలని. A few things are in the scripture. It's my desire to bring them out in order to learn and in order to know what they are speaking. Many things are in the scripture. It's not easy for everyone to understand while reading Bible or studying Bible. Many times I told you, while reading Bible, don't read like newspaper. Don't read like some novel, because Bible is not a novel. Bible is not a history. Bible is not a news. So we should not read like newspaper. Bible is the voice of the Lord. బైబిల్ న్యూస్ పేపర్ చదివినట్లుగా, నవళ్ళు చదివినట్లుగా చదవకూడదు. ఎందుకంటే బైబిల్ న్యూస్ పేపర్ కాదు, బైబిల్ నవల కాదు. బైబిల్ అనగా దేవుని మాటలు. బైబిల్ విచ్ మీన్స్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. మనము బైబిల్లో ఉన్నవి మనకు అర్థము కానివి అర్థమైనను వాటిని గురించి బాగా తెలుసుకోవడం అన్నది చాలా అవసరం. ఏలి అనగా అది తెలుసుకుంటేనే మనము ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నామో అన్నది మనకు తెలియజేయబడుతుంది. While reading Bible, if we think that this is the voice of God and I must be very careful and let God speak to me and I must know my situation and my standard and my level. With this intention, if you read Bible, God shall speak to you. నేను ఇది ఏ స్థితిలో ఉన్నాను, నా స్టాండర్డ్ ఏమిటి, నా లెవెల్ ఏమిటి, నేను ఏ లెవెల్లో ఉన్నాను అన్నది తెలుసుకోవాలి. అందుకు అటువంటి ఉద్దేశంతో బైబిల్ చదవాలి. అటువంటి ఉద్దేశంతో బైబిల్ చదివినప్పుడు దేవుడు మాట్లాడుతాడు. దేవుడు మాట్లాడినప్పుడు దేవుని మాటలు అర్థమవుతాయి. నీవు నీ స్థితిని తెలుసుకుంటకు, నీ స్టాండర్డ్ తెలుసుకుంటకు
నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అన్నది నువ్వు గ్రహించడానికి నువ్వు బైబిల్ చదవాలి. బైబిల్ చదివినప్పుడు నేను కొన్ని విషయాలు నేర్చుకుంటాను అన్న తలంపుతో చదవాలి. నీవు నేర్చుకోవలసినవి అనేకములు ఉన్నాయి. నీ స్థితి తెలుసుకుంటకు, నీ లెవెల్ తెలుసుకుంటకు, నీ స్టాండర్డ్ తెలుసుకుంటకు నీవు బైబిల్ చదవాలి. అప్పుడే దేవుడు నీతో మాట్లాడతాడు. లేకుంటే దేవుడు నీతో మాట్లాడడు. ఆ విధముగా బైబిల్ చదువుట కొన్నాళ్ళు చదవాలి, కొన్ని సంవత్సరాలు చదవాలి, నువ్వు బ్రతికినన్నాళ్ళు. అప్పుడు ఎప్పుడైనా ఒకవేళ దేవుడు ఇష్టపడితే నీతో మాట్లాడతాడు, లేకుంటే మాట్లాడదు. నీతో దేవుడు మాట్లాడడం లేదు అంటే అర్థం ఏమిటి? భూలోకములో అనేకులకు అనేక దేవుళ్ళు ఉన్నాయి, కానీ వాళ్ళతో ఆ దేవుళ్ళు మాట్లాడవు. వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారో ఆ లెవెల్లోనే నీవు ఉన్నావు అని అనుకోవాలి. అప్పుడు అది గ్రహించాలి. There are many people in the world and they have many gods. Their gods are not talking to them. If you don't have a strong determination in order to know your level of Christianity, and if you don't have desire to know your Christian situation, and with that intention, if you don't read, God cannot talk to you. You are as good as many people in the world. They have their gods, they have ears, they have eyes, they have mouth, but they cannot see, nor they can talk, nor they can hear. Your God is not like that, but you are as good as they are, because their God is not talking to them, and your God is also not talking to you. But their God have ears, but they cannot hear. Your God have ears and can hear. Their gods have mouth, they cannot speak. Today I would like to reveal you certain things which are hidden in the scripture. I would like to bring them out, and I would like to tell you and reveal you and explain you so that you will learn something. మీరు నేర్చుకోవాలి. అది నా అంబిషన్ అయి ఉన్నది. ఇట్స్ నాట్ మై డిజైర్, ఇట్స్ మై అంబిషన్. మై పీపుల్, దోస్ హూ ఆర్ కమింగ్ టు మీ, మస్ట్ లెర్న్ సంథింగ్. నా వద్దకు వస్తున్న జనులు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏమిటా కొన్ని విషయాలు? ఆ విషయాలు ఏమిటంటే, వాళ్ళ సిచ్యువేషన్ ఏమిటి, వాళ్ళ బ్రతుకు ఏమిటి, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎలాగున్నారు. ద సిచ్యువేషన్, their level of Christianity, their level of God-fearing, and their level of relation with their Lord. These are the things they should learn. ఇవి నేర్చుకోవాలి. నీ స్థితిని, నీ స్టాండర్డ్, నీ గతిని, నీ బ్రతుకును నువ్వు గ్రహించినట్లయితే, తెలుసుకున్నట్లయితే నువ్వు దాన్ని దిద్దుకుంటావు. నీ బ్రతుకును నీవు తెలుసుకోలేకపోతే, the level of your understanding, the level of your God-fearing, the level of your obedience, if you can't know, you cannot develop your life. నీ పరిస్థితిని, నీ దైవభీతిని, దేవునితో నీకున్నటువంటి సంబంధము నీవు తెలుసుకోవాలి. అది తెలుసుకోకపోతే నీవు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని,
నీ భార్యను, నీ భర్తను, నీ కొడుకులను, నీ కుమార్తెలను, నీ అమ్మ, మీ నాయన్ని, మీ అత్త, మీ మామని దిద్దలేవు, దిద్దుకోలేవు. నిన్ను నీవు దిద్దుకోలేవు, నీ కుటుంబాన్ని నీవు దిద్దలేవు. ఒక లెక్కల మాస్టర్ లెక్క వేస్తున్నప్పుడు వాడు చెప్తాడు, దీని సిద్ధాంతం ఇది అని చెప్తాడు. ఆ సిద్ధాంతాన్ని నువ్వు కంఠస్థ పెట్టాలి. In the school, when a teacher who teaches the mathematics shall tell you to by heart its theory, you got to by heart the theory. నువ్వు సిద్ధాంతం నువ్వు కంఠస్థ పెట్టకపోతే నువ్వు లెక్క చేయలేవు. If you can't by heart the theory of the sum, SUM, you cannot solve the ప్రాబ్లం. లెక్క తాలూకు సిద్ధాంతం నువ్వు కంఠస్థ పెట్టకపోతే నీవు ఆ లెక్కను సరిగ్గా చేయలేవు. నీకు ఆన్సర్ తప్పు వస్తుంది. ఆన్సర్ మధ్యలో వస్తుందా, ప్రారంభంలో వస్తుందా? ఆన్సర్ ఎక్కడొస్తుంది? సే ఎవ్రీవన్, ఆన్సర్ ఎక్కడొస్తుంది? అలాగే నీకు ఆన్సర్ చివరిలో వస్తుంది. నీకు మధ్యలో రాదు. లెక్క యొక్క సిద్ధాంతము నువ్వు కంఠస్థ పెట్టకపోతే లెక్క నువ్వు కరెక్ట్గా వెయ్యలేవు. లెక్క యొక్క సిద్ధాంతము నువ్వు కంఠస్థ పెట్టకపోతే 1, 2, 3, 4, 5 అని ఆ విధముగా క్రొనాలజికలీ నీవు స్టెప్స్ వేయలేవు. లెక్క యొక్క స్టెప్ సరిలేకపోతే నీకు లెక్కల్లో మార్కులు రావు. సైన్స్ చదువుకున్నవాడు ఫిజిక్స్ తీసుకుంటాడు, ఎందుకంటే ఫిజిక్స్లో బోల్డ్ అని లెక్కలు ఉన్నాయి. ఎక్కువగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ వీళ్ళంతా కూడా ఫిజిక్స్ క్యాండిడేట్సే ఎక్కువగా సెలెక్ట్ అవుతుంటారు. ఎందుకంటే 20 మార్కులు లెక్కకున్నాయంటే 20 మార్కులు అడిచి తీరాలి. నీ స్టెప్స్ సరిగ్గా ఉండి నీ సిద్ధాంతం సరిగ్గా రాసావంటే నీకు 20కి ఒక చుక్కంత కూడా తక్కువ కాదు. అదేవిధంగా ఫిజిక్స్, నువ్వు కెమిస్ట్రీలో అన్ని తెచ్చుకోలేవు. రకరకాల కెమిస్ట్రీలు ఉన్నాయి, అన్ని తెచ్చుకోలేవు. వృక్షశాస్త్రము, బాటనీ అన్ని తెచ్చుకోలేవు. జంతు శాస్త్రము, జువాలజీ అంత తెచ్చుకోలేవు. హిస్టరీ అంత తెచ్చుకోలేవు. మా కాలంలో, ఇప్పుడు నాకు తెలియదు, మా కాలంలో చాలామంది ఐఏఎస్ నుండి తిరిగి వచ్చేవారు. అందరూ హిస్టరీ చాలా బాగుంటుంది కదా అని హిస్టరీ సబ్జెక్ట్ ఎన్నుకునేవారు. అన్ని ఎలైడ్ క్యాడర్స్కి ఎన్ని మార్క్స్, దానికి ఎన్ని మార్క్సే, కానీ ఐఏఎస్కి 200 మార్క్స్ ఎక్స్ట్రా ఉంటుంది, ఒక పేపర్ ఎక్స్ట్రా ఉంటుంది. ఇప్పుడు సంగతి నాకు తెలీదు, అప్పుడు సంగతి. నువ్వు హిస్టరీ తీసుకున్నట్లయితే ఫలానా కళింగ యుద్ధం ఎక్కడ జరిగింది, పానిపత్ యుద్ధం ఎక్కడ జరిగింది, మ్యాప్ వేయాలి. మ్యాప్లో పిన్ పాయింట్ చేయాలి. అక్కడ అవన్నీ ఉండాలి. అవి లేకపోతే మార్క్స్ ఇవ్వడం. నువ్వు ఎంతవరకైతే బోర్డు మీద వేస్తున్న స్టెప్స్ నువ్వు సరిగ్గా చూడవో అంతవరకు నువ్వు చేసిన లెక్క స్టెప్స్ రైట్ వేసేవో రాంగ్ వేసేవో నీకు తెలియదు. నువ్వు సిద్ధాంతం కంఠస్థ పెట్టకపోతే నువ్వు లెక్కలు స్టెప్స్ సరిగ్గా వేస్తున్నావా లేక రాంగ్ వేస్తున్నావా తెలియదు నీకు. నువ్వు ఎలాగంటే ఇప్పుడు వాడు జనరల్ సైన్స్ డిక్టేషన్ ఇస్తున్నాడు, రాసావు. లేదా వాడు ఒక హార్ట్ కొరకు ఒక బొమ్మ వేసాడు, బొమ్మ వేసి దానికి ఎయిర్ మార్క్స్ ఇచ్చి పేర్లు రాశాడు. నీ బుక్లో అవన్నీ ఉంటాయి. నువ్వు దాన్ని చూసుకున్న 4 సార్లు 5 సార్లు అట్లా బొమ్మ వేసి అట్లా ఎయిర్ మార్క్స్ ఇచ్చి అట్లా దేనికి ఏమేమి పేర్లు, ఆ పేర్లని రాసినట్లయితే ఓకే. అది వేయగలిగినట్లయితే అది చూసుకొని నువ్వు రాసివచ్చు ఏది ఏం పని చేస్తుందో. ఇఫ్ యు ఆర్ ఇన్ ద స్కూల్ అండ్ ఇఫ్ యూ డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద sum, SUM, which your teacher is explaining and writing the theory and explaining the steps of the sum,
You cannot understand whether your sum is right or wrong. And you cannot draw the step in a chronological way if you don't by heart your theory. Theory is very important. సంగీతం ఉంది. సంగీతంలో సిద్ధాంతం ఈజ్ వెరీ ఎసెన్షియల్. థియరీ ఈజ్ వెరీ ఎసెన్షియల్. థియరీ నువ్వు చదివితేనే నీకు అర్థమవుతుంది నువ్వు రైట్ వాగిస్తున్నావా రాంగ్ వాగిస్తున్నావా. కనుక అలాగనే నువ్వు బ్రతుకులో సరిగ్గా ఉన్నావా లేక వంకటెక్కరగా ఉన్నావా అన్నది తెలుసుకోవడానికి నువ్వు బైబిల్ చదివినప్పుడు నా బ్రతుకును నేను తెలుసుకోవాలని, నా స్టాండర్డ్ ఆఫ్ క్రిస్టియానిటీ నేను తెలుసుకోవాలని, నా లెవెల్ ఆఫ్ ఫెయిత్ నేను తెలుసుకోవాలి. ద క్రిస్టియన్ లెవెల్ ఆఫ్ మై ఫ్యామిలీ నాకు అర్థం కావాలి. నా కొడుకులు, నా కుమార్తెలు, నా భార్య, నా భర్త, వీళ్ళ పరిస్థితి నాకు అర్థం కావాలి అన్న తలంపు నీకున్నప్పుడు నీ కుటుంబాన్ని నువ్వు దిద్దుకోగలవు, నీ భార్యను దిద్దుకోగలవు, నీ భర్తను దిద్దుకోగలవు, నీ కుమార్తెను కుమారులను నువ్వు సరిగ్గా నడిపించుకోగలవు. If you have a strong determination in order to run your family in the right way, you should know what your wife is and you should know what your husband is. Whether you love each other, whether you have one thought on one way and one spirit. You must know what your son are doing, what your daughters are doing. If you can do this, you can see the answer right. At the end, when you will attain the old age, you will see that your family is the right family. Your family will be the better family than your neighbor. And your family will be receiving blessings after blessings and blessings after blessings. That shall continue. If you cannot understand the level of your spiritual life, the standard of your Christianity, the situation of your life and the life of your family, you cannot correct them. So in order to correct it, you should know and you should learn. అందుకే నేను మీకు బైబిల్లోనివి కొన్ని మీకు ఈవేళ తెలియజేస్తాను. మీరు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడు మీకు ప్రమోషన్ ఉంటుంది. When you learn something from the teachings that I am teaching you, there will be promotion in your life. The promotion will be given by God. By whom? The people in different departments will be promoted. By the one who has appointed him. The appointing authority shall give you promotion. Am I right? ఎవరైతే నీకు ఉద్యోగం ఇస్తున్నారో వారు నీకు ప్రమోషన్ ఇస్తారు. అలాగే నీకు ప్రమోషన్ ఇస్తాడు దేవుడు. నువ్వు నీ లైఫ్లో ప్రమోషన్ కావాలి అంటే నువ్వు నేర్చుకోవాలి, నువ్వు వినాలి, నేను చెప్పినట్టు నువ్వు చేయాలి, నువ్వు నా మాటకు లోబడాలి. నువ్వు ఇప్పుడేమై ఉన్నావు? ఒక ఎల్డీ క్లర్క్. ఒక 10 సంవత్సరాలు పనిచేస్తే యూడీ క్లర్క్, మరొక 5-6 సంవత్సరాలు పనిచేస్తే అప్పుడు ఒక హెడ్ క్లర్క్, మరొక 2-3 సంవత్సరాలు పనిచేస్తే అప్పుడు నువ్వు ఆఫీస్ సూపరింటెండెంట్. అలాగవుతావు. ప్రమోషన్ లేకుండా నువ్వు ఉండలేవు. ఉద్యోగం దొరికిందంటే ప్రమోషన్ నువ్వు కోరుకుంటావు. ఉద్యోగం దొరికితే ప్రమోషన్ కోరుకోవా? ఎప్పుడు ప్రమోషన్ వస్తుంది, నాకెప్పుడు ప్రమోషన్ వస్తుంది? ఆ విధంగా క్రైస్తవురాలు ప్రభువుని అంగీకరించేటప్పుడు నీ లైఫ్లో, నీ భార్యలో, నీ భర్తలో, నీ కుటుంబంలో, నీ అమ్మ, మీ అయ్యలో, మీ తాతలో, మీ మేనమామలో ప్రమోషన్ నువ్వు చూడాలి. ప్రమోషన్ ఎవరిస్తాడు? ద అపాయింటింగ్ అథారిటీ విల్ బి ద ప్రమోటింగ్ అథారిటీ. ఎంప్లాయర్ అన్నవాడు ఎవడు? ఎంప్లాయ్మెంట్ ఇచ్చేవాడు ఎంప్లాయర్. ఎంప్లాయర్ ఈజ్ ద అథారిటీ టు ప్రమోట్ యూ. నీకెవడిచ్చాడు ఇక్కడ? యేసు. కనుక నీకు ప్రమోషన్ ఇచ్చేది కూడా యేసే.
నీకు ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది? కొన్ని నేర్చుకుంటే, కొన్ని అభ్యాసం చేస్తే, కొన్ని కంఠస్థ పెడితే, నేర్చుకోవడానికి కొంత శ్రమ పడితే. నువ్వు శ్రమ పడ్డావు అనుకో, నీకు ప్రమోషన్ వచ్చిందనుకో, నీ భార్యకు చీరలు, నీ కూతురికి సలవార్లు కుడతాలు, నీ కొడుక్కి గడియారం, మరి నీకు ఒక స్కూటరు. నీకు ప్రమోషన్ వస్తే మీ ఇంటందరికీ మేలు. అవునా? ప్రమోషన్ ఇంటందరికి వచ్చిందా? లేదు. ప్రమోషన్ ఎవరికి వచ్చింది? ఒక్కళ్ళకి ప్రమోషన్ వస్తే ఇంటందరికీ మేలే. అటువలే నీ కుటుంబంలో నేను చెప్పే మాటకు నువ్వు విధేయత చూపి నేను కోరుకున్నట్లుగా నువ్వు నాకు కనిపించినట్లయితే నువ్వు దేవునికి కనిపిస్తావు. నాకే కనిపించకపోతే నువ్వు నా దేవునికి ఎట్లా కనిపిస్తావు? నేను చెప్పాను నేను పాస్టర్ని కానని, నేను చెప్పాను నేను బోధకుడిని కానని. నేను జనములను బ్రతికించడానికి దేవుని వద్దకు వచ్చాను. అప్పుడు నాకు దేవుడు నువ్వు ఈ లెవెల్లో ఉన్నావు, నీకు ప్రమోషన్ కావాలన్నాడు. చిత్తం. నువ్వు ఈ లెవెల్లో ఉన్నావు, నీకు ప్రమోషన్ కావాలి. చిత్తము. నువ్వు ఇప్పుడు ఈ లెవెల్లో ఉన్నావు, నీకు ప్రమోషన్ కావాలి. చిత్తము. ఆ విధముగా ఒక్కొక్కటి నాకు దేవుడు ప్రమోషన్లు ఇవ్వడం ప్రారంభించాడు. When I have accepted the truth, then God said, your level is this. You must have promotion in order to see that you will come to the upper level. Then again after that, God said, your level is this. In order to have one more level, you must expect the promotion from me. So in order to be promoted, you got to struggle hard. You got to learn many things. You got to practice many things. అనేక విషయాలు నువ్వు నేర్చుకోవాలి, అనేక విషయాలు నువ్వు ప్రాక్టీస్ చేయాలి, అనేక విషయాలు నువ్వు ఒప్పుకోవాలి, అనేక విషయాలు ఒప్పుకొని దాన్ని రిపీట్ చేయకూడదు, అనేక విషయాలు నువ్వు కిందసారి నాకు ప్రమోషన్ రాకముందు ఎలాగుంటుంది, ప్రమోషన్ వచ్చిన తర్వాత ఎప్పుడు ఎలాగున్నాను అని గ్రహించాలి. ఇవన్నీ నువ్వు తెలిసినట్లయితే అలా మెల్లమెల్లగా ప్రమోట్ అవుతూ ఉంటావు. నువ్వు ప్రమోట్ అవుతున్న కొలది నీ కుటుంబంలో మార్పు వస్తుంటుంది. ఇల్లు కొనుక్కుంటావు, స్కూటర్ నుంచి కారు కొనుక్కుంటావు, కారు నుండి బెటర్ కారు కొంటావు, బెటర్ కారు నుండి లగ్జరీ కారు కొంటావు. బస్సులో ప్రయాణం చేసేవాడు ట్రైన్లో ప్రయాణం చేయడం మొదలెట్టావు, ట్రైన్లో ప్రయాణం చేసేవాడు ఏసీ 3 టైర్లో ప్రయాణం చేసావు, ఏసీ 3 టైర్ నుంచి ఏసీ 2 టైర్కి వచ్చావు, ఏసీ 2 టైర్ నుండి ఏసీ ఫస్ట్ క్లాస్కి వచ్చావు, ఏసీ ఫస్ట్ క్లాస్ నుండి ఫ్లైట్లో వెళ్ళడం ప్రారంభించావు. బస్సులో ప్రయాణం చేసినప్పుడు నీ కుటుంబం ఇలా ఉండాలి, ట్రైన్లో ప్రయాణం చేసినప్పుడు నీ కుటుంబం ఇలా ఉండాలి, ఏసీ ఫస్ట్ క్లాస్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు నీ కుటుంబం ఇలా ఉండాలి. ఇలా నేర్చుకోవాలి, ఇలా చూడాలి, ఇలా మాట్లాడాలి, ఇలా కేకలు వేయకూడదు, ఈ విధంగా ప్రవర్తించాలి. ఫ్లైట్లో వెళ్ళినప్పుడు అప్పుడు నువ్వు పరిస్థితి అలాగ ఉండాలి, ఇలాగ ఉండాలి, నీ బట్ట ఎలాగ ఉండాలి, నీ నటక ఎలాగ ఉండాలి, నీ చూపు ఎలాగ ఉండాలి, నీ మాట ఎలాగ ఉండాలి. ప్రమోషన్ వస్తున్న కొలది నీ కుటుంబం యొక్క స్థితి పెరుగుతూ ఉంటుంది, నువ్వు పెరుగుతూ ఉంటావు. అద్దెకున్నవాడు ఒక చిన్న స్థలం కొనుక్కున్నావు, చిన్న స్థలం కొనుక్కున్నవాడు అపార్ట్మెంట్లో ఇల్లు కొనుక్కున్నావు, అపార్ట్మెంట్లో ఇల్లు కొనుక్కున్నవాడు డూప్లెక్స్ ఇల్లు కొనుక్కున్నావు, డూప్లెక్స్ ఇల్లు కొనుక్కున్నవాడు ఒక ఫ్లోర్ కొనుక్కున్నావు. ఒక ఫ్లోర్ అంటే ఇటుపక్క 4 ఇళ్ళు అటుపక్క 4 ఇళ్ళు ఉంటాయి ఫ్లోర్లో అనుకో, ఆ మొత్తం ఫ్లోర్ నన్ను కొనుక్కున్నావు. అందుకు నేను చెప్పినట్లుగా నువ్వు చేయాలి, నేను చెప్పినట్లుగా నువ్వు నా దగ్గర నేర్చుకోవాలి. నేను మనుషుల దగ్గర నేర్చుకోవడం లేదు, నేను దేవుని యొద్ద నేర్చుకుంటున్నాను. దేవుని యొద్ద నేర్చుకున్నది దేవుడు నాకు నేర్పించినట్లు నేను చేస్తున్నాను.
కనుక నాకు ప్రమోషన్ ఇస్తున్నాడు. అలాగే నేను చెప్పినట్టు నువ్వు నేర్చుకొని నువ్వు చేస్తే దేవుడు చెప్పినట్లు నువ్వు నేర్చుకున్నట్లే. అప్పుడు దేవుడు నీకు ప్రమోషన్ ఇచ్చినట్లే. Whatever I say, you must hear them. You must concentrate on them. You must do that and you must please me the way in which I pleased my Lord. I'm not learning from any man. I'm not learning from any institution. I'm learning from the Bible. Bible is the voice of God. Bible is God. నేను బైబిల్ దగ్గర నేర్చుకుంటున్నాను. బైబిల్ దేవుడు అయి ఉన్నాడు, దేవుడు బైబిల్ అయి ఉన్నాడు. నేను బైబిల్ దగ్గర నేర్చుకొని బైబిల్ని సంతోషపడుతున్నాను, దేవుడు సంతోషిస్తున్నాడు. సంతోషించి నాకే విధముగా ప్రమోషన్ ఇచ్చాడో అలాగే మీరు కూడా ప్రమోషన్ పొందాలని నేను కోరుకుంటున్నాను. నా కోరిక నీవు నెరవేర్చినట్లయితే దేవుని కోరిక నెరవేర్చినట్లే. ఎందుకంటే నేను మనుషుల దగ్గర నేర్చుకోని మీకు చెప్పడం లేదు. నేను మనుషుల దగ్గర ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నేర్చుకొని చెప్పడం లేదు. మనందరికీ బెనిఫిట్ ఉండాలి. ఒకరు ప్రమోషన్ పొందితే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ బెనిఫిటే. ఇఫ్ వన్ మ్యాన్ ఈజ్ ప్రమోటెడ్ ఇన్ ఎ ఫ్యామిలీ, ద హోల్ మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆర్ బెనిఫిటెడ్. ఇఫ్ ఐఎమ్ బెనిఫిటెడ్, ఐ మస్ట్ సీ దట్ మై పీపుల్ ఆర్ బెనిఫిటెడ్. ఇఫ్ ఐఎమ్ బెనిఫిటెడ్, యూ ఆల్సో మస్ట్ బెనిఫిట్. You need to be benefited because I am benefited. ఎంతవరకు మీరు ప్రపంచాన్ని చూశారు, సమాజమును చూశారు, సమాజ మందిరాలను చూశారు. So far you have seen the world, the societies, the clubs and the associations. కానీ దైవికమైనటువంటి విషయాలు మీరు చూడలేదు. బట్ యు హావ్ నాట్ సీన్ ద గాడ్లీ, యు హావ్ నాట్ సీన్ ద గాడ్లీ యాక్టివిటీస్, ద డివైన్ యాక్టివిటీస్, నాట్ ద స్పిరిచువల్ యాక్టివిటీస్. ఆధ్యాత్మిక పనులు కావు, దైవికమైన పనులు. అవి మీకు కనబడవు, మీరు చూడలేదు. స్పిరిచువల్ యాక్టివిటీస్ ఆర్ డిఫరెంట్, డివైన్ యాక్టివిటీస్ ఆర్ డిఫరెంట్. డివైన్ యాక్టివిటీస్ ఆర్ కన్ఫైన్డ్ టు డివినిటీ. దైవిక కార్యక్రమాలు అవి దేవునికి వర్తిస్తాయి, అవి దేవుని యొక్క విషయములు. ఆధ్యాత్మిక విషయములు నీ కంటికి కనబడతాయి. పత్రికలు ప్రింట్ చేసినావు, పత్రికలు పంచిపెట్టుకున్నావు, సమాజ మందిరాలు గడ్డించుకున్నావు, బోధించుకున్నావు, బోధలు బోధించుకున్నావు, ఈ 10 ఏళ్ళు వెళ్ళి విజిట్ చేసినావు. ఇవన్నీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు. దే ఆర్ ఆల్ స్పిరిచువల్ యాక్టివిటీస్. వైల్ రీడింగ్ ద బైబిల్, యూ షుడ్ నాట్ రీడ్ లైక్ న్యూస్ పేపర్, యూ షుడ్ నాట్ రీడ్ లైక్ history books, you should not read like school notes, college notes. కళాశాలలో పాఠశాలలో చదువుకుంటున్నప్పుడు ఏ విధంగా నువ్వు చదువుతావు పాఠాలు, అలాగే నువ్వు బైబిల్ చదవకూడదు. మరి బైబిల్ ఎలా చదవాలి? ఇప్పుడు నేను చెప్పినట్లుగా బైబిల్ చదవాలి. ఏమని? వాట్స్ మై లెవెల్, వాట్స్ మై సిచ్యువేషన్ ఈజ్, వాట్స్ మై లైఫ్ ఈజ్, వాట్స్ ద స్టాండర్డ్ ఆఫ్ మై ఫెయిత్. నా విశ్వాసము ఏ పరిస్థితిలో ఉన్నది, నా క్రైస్తవ్యము ఏ స్థితిలో ఉన్నది, నా కుటుంబము ఎలా ఉన్నది, నీ క్రైస్తవ్యం ఎలా ఉందంటే 11:30కి చర్చికి రావడం, ఎలాగుంది నీ క్రైస్తవ్యం? అది తెలుసుకోవాలి. అది సరిలేకపోతే నీ కుటుంబం పాడైపోతుంది, నీ ఆన్సర్ రాంగ్ వచ్చేస్తుంది. You will not be benefited. Your family will not be benefited. Your house will not be benefited. అప్పుడు నీకు వచ్చే రిజల్ట్స్ ఏమిటి? ఫెయిల్యూర్.
If you are not benefited, if your family is not benefited, what shall be the answer? Your answer will be wrong. Your result will be wrong. ఇప్పుడు నేను చెప్పేది అనుకో, కొంచెం నువ్వు రైట్గా ఉన్నావు, నేను నీకు చెప్తున్నది నువ్వు ప్రాక్టీస్ చేసావనుకో, అప్పుడు మరి కొంచెం రైట్ నీకు ఎక్కువ అవుతుంది. మళ్ళీ నేను చెప్పింది బాగా విని దాన్ని అమలు జరిపేవనుకో, అప్పుడు యూ విల్ బి గ్రోయింగ్ ఇన్ రైట్. నువ్వు రైట్లో ఎదుగుతూ ఉంటావు. కొంతసేపు నువ్వు రైట్ అనుకో, నేను చెప్పింది నువ్వు ఆలకించి అది నువ్వు చేసావనుకో, నువ్వు రైట్లో ఏమవుతావు? ఎదుగుతావు. మళ్ళీ నేను చెప్పింది నువ్వు అవలంబించావనుకో, అభ్యాసం చేసావనుకో, అప్పుడు నీవు మరికొంచెం ఎదుగుతావు. మళ్ళీ నేను చెప్పింది నువ్వు విన్నామనుకో, దాన్ని ప్రాక్టీస్ చేసావనుకో, దాని ద్వారా నువ్వేమవుతావు? మరికొంచెం ఎదుగుతావు. The more you pay your attention towards my teaching and towards my guidance, the much you will be benefited and the much you will be growing. That result will be good. If you don't do that, your result will be zero. పరీక్షలు అయిపోయిన వెంటనే మేము స్కూల్కి వెళ్ళేవాళ్ళం. ఒకరి మీద ఒకరు ఎక్కిపోయేవాళ్ళం. ఆడపిల్లల మీద మగపిల్లలు, మగపిల్లల మీద ఆడపిల్లలు, దానికి దోసుకుని బీడికి దోసుకొని, అది భయంకరమైన స్థితి ఉండేది ఆ వేళ. నెంబర్ కనిపించగానే ఇంకొకటి నెంబర్ ఎక్కడుందో నాకు తెలీదు. నా ఫ్రెండ్ నెంబర్ ఉందో లేదో చూస్తాను ముందు. నా ఫ్రెండ్ నెంబర్ ఉంది, లిస్టులో నా పేరు ఉంది, ఉందా? నా పేరు కూడా ఉంది. వెంటనే అది ఆ దినాల్లో బాల్ పెన్లు ఉండేవి కావు, ఓన్లీ ఇంక్ పెన్లే. తీసి ఇంకేసేవారం. అది నా మీద ఇంకేసేది. మేము ఇంటికి వచ్చినప్పటికీ హోలీ ఆడుకొని వచ్చేవారం. మా అమ్మ అనేది, ఒరే వెధవ, ఏమిట్రా ఈ బట్టన్ అంటే ఏంట్రా? ఆ కాలంలో సిరా అనేవారు. సిరా పాస్ అయిపోతే ఏంట్రా హోలీ ఆడొస్తున్నావా వెధవా? ఈ షర్ట్ ఎంత అనుకున్నావు? ఎప్పుడు కుట్టించాను? మొన్న కదరా పండగ కుట్టించాను. ఎంత అనుకున్నావు? నాకు తెలియదు. నేను పాస్ అయిపోయాను కదా. వెధవా, పాస్ అయిపోతే మళ్ళీ ఇంకొక షర్ట్ అలాగే వస్తుందిరా. అది లోక సంబంధమైనది. ఇట్స్ వరల్డ్లీ జాయ్. అది సమాజ సంబంధమైన ఆనందము. ఇట్స్ ఎ సోషల్ జాయ్. ఇక్కడ సమాజం లేదు. ఇక్కడ సమాజం లేదు. నువ్వు దేవుడు. దేవుడి మీద ఇంకేస్తావా? చెప్పు, దేవుడి మీద ఎక్కిపోతావా సంతోషంలో? యూ కెనాట్ డూ దోస్ థింగ్స్. ఇక్కడ టీచర్ ఉండడు, ఇక్కడ హెడ్ మిస్ట్రెస్ ఉండడు, ఇక్కడ హెడ్ మాస్టర్ ఉండడు, ఇక్కడ అసిస్టెంట్ హెడ్ మాస్టర్ ఉండడు, ఈ సమాజం ఉండదు, ఇక్కడ గర్ల్ ఫ్రెండ్స్ ఉండరు, బాయ్ ఫ్రెండ్స్ ఉండరు, స్నేహితులు ఉండరు, మామిడి తోటలు ఉండవు, జామ తోటలు ఉండవు, ఇక్కడ ఏమేమి ఉండవు. నీవు దేవుని స్వరము. ఇప్పుడు నేను అందులో మరి కొన్ని విషయాలు కలిపి నీకు చెప్పాను అనుకో, అప్పుడు నీకేమవుతుంది? ఆనందం ఎక్కువ అవుతుంది. ఉదాహరణకి నువ్వు రారా వేణు, అరుణ్, యు ఆర్ గ్రేట్. గ్రేట్ అంటే గొప్పవాడు, గ్రేట్ గాడ్ అంటే గొప్ప దేవుడు. సనాతనికులు బ్రహ్మదేవుడు అంటారు. ఏమంటారు? బ్రహ్మదేవుడు అంటారు. బ్రహ్మదేవుడు అంటే గ్రేట్ గాడ్ అని అర్థం. యు ఆర్ గ్రేట్. నువ్వేంటి? గ్రేట్. నేను కొన్ని చెప్పాను అనుకో, నేను నేర్చుకున్నవి నీకు కొన్ని చెప్పాను అనుకో, నువ్వు నేర్చుకున్నావు అనుకో, అప్పుడు నువ్వేమవుతావు? గ్రేటర్. గ్రేటర్. మళ్ళీ మరికొన్ని చెప్పాను అనుకో, అప్పుడు అది నువ్వు విన్నావనుకో, ప్రాక్టీస్ చేసావనుకో, అప్పుడేమవుతావు? గ్రేటెస్ట్. మళ్ళీ కొన్ని చెప్పాను అనుకో, మళ్ళీ కొన్ని విని మళ్ళీ కొన్ని చేసావనుకో, అప్పుడేమవుతావు? అంతే. ఆడు ఇంగ్లీష్ అంతే. ఆడేం చేస్తాడు? ఇంగ్లీష్లోనే ఆ 3 ఉన్నాయి, అంతకంటే ఎక్కువ లేవు. మరి వీడు ఏం చెప్తాడు? గ్రేట్ అన్నాడు, గ్రేటర్ అవుతాను అన్నాడు,
గ్రేటర్ తర్వాత గ్రేటెస్ట్ అవుతాను అన్నాడు. ఇంకా ఎక్కువ నేర్చుకున్నాం అనుకో ఏమవుతాడు అంటే నోరు మూసుకున్నాడు. ఎందుకంటే నో మోర్. బైబిల్ ఈజ్ నాట్ ఎ లిటరేచర్. బైబిల్ సాహిత్యము కాదు. ఇలాగ నేర్చుకోవడానికి ఆయన చెప్పాడు, ఆయన నేర్చుకొని చెప్తున్నాడు. నేను నేర్చుకొని చెప్పలేదు, నేను గ్రహించి చెప్తున్నాను. నేర్చుకొని చెప్పింది వేరు, గ్రహించి చెప్పింది వేరు. చూసారా? జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మా అబ్బాయి సంగీతం నేర్చుకున్నాడు, కెనడా వెళ్ళాడు. ఓకే, కెనడాలో సంగీతం నేర్చుకున్నాడు. ఓకే, ఒకడు ఉన్నాడు నా దగ్గర నేర్చుకున్నాడు శాస్త్రీయ సంగీతం. ఓకే, ఆయన కెనడా వెళ్ళాడు, వెస్టర్న్ క్లాసికల్ నేర్చుకొని వచ్చాడు. ఓకే, నా దగ్గరకు వాడు వచ్చాడు, ఇండియన్ క్లాసికల్ నేర్చుకున్నాడు. ఓకే, వాడు కెనడా వెళ్ళి వచ్చి నేర్చుకొని వచ్చినను, వీడు నా దగ్గర నేర్చుకున్నాను. వాడు వెస్టర్న్ క్లాసికల్ అంటే పాశ్చాత్య శాస్త్రీయ సంగీతం, ఇది భారతీయ శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాను. వీళ్ళిద్దరూ లోకానికి కనబడరు. ఇప్పుడు వీడు 2-3 గాన కచేరీలు చేశాడు అనుకో, ఈ గాన కచేరీలు చేస్తే సమాజం వీడికి గురిదిస్తుంది. ఏమని? సంగీత కళాకారుడు, సంగీత విద్వాంసుడు బిరుదు వచ్చిందా? వీడు మరికొన్ని చేశాడు అనుకో, రాష్ట్రపదంగా రాష్ట్రంలో ఒక బిరుదు ఇచ్చారు. దేశవ్యాప్తంగా చేశాడు అనుకో, దేశం ఒక బిరుదు ఇస్తుంది. అదేమని? పద్మశ్రీ. ఇంకా మరి కొంచెం బాగా చేశాడు అనుకో, పద్మభూషణ. ఇంకా మరి కొంచెం బాగా చేశాడు అనుకో, భారతరత్న. ఎందులోని? సంగీతంలో. ఏం సంగీతం? భారతీయ శాస్త్రీయ సంగీతం లేదా పాశ్చాత్య శాస్త్రీయ సంగీతం, వెస్టర్న్ క్లాసికల్ లేదా ఇండియన్ క్లాసికల్. మీరందరూ వింటున్నారు. మీకేమైనా తెలిసిందా? మీకు తెలిసింది ఒక్కటే, వాడు చప్పట్లు కొట్టాలి, మనం చప్పట్లు కొట్టాలి. వాడు హల్లెలూయా అన్నాడు, మనం హల్లెలూయా అందాం. వాడు ఆమేన్ అన్నాడు, మనం ఆమేన్ అందాం. మీకు అర్థమవుతుంది నా మాటలు? A man learned from me after his performance, the society shall give him some award. Then the state shall give him some award. Then in the nation he will give some award. So national award is called Padma Bhushan. Then more than that Padma Bhushana. More than that Bharat Ratna. Whether he is Indian classical or Western classical. In 40 సంవత్సరాలని మీరు వింటున్నారు. మీకేం తెలుసు? మీరు చెప్పండి. హల్లెలూయా, ఆమేన్, చప్పట్లు కొట్టడం అంతే మీకు తెలుసు. అందుకు నాకు ఈవేళ తెల్లవారు నాకేమిటి కోరిక కలిగిందంటే, నేను నేర్చుకున్న దానిని మీకు నేర్పించాలి. నేను ఏ విధముగా బెనిఫిట్ పొందుతున్నానో ఆ విధముగా మీరు బెనిఫిట్ పొందాలి. మీరు బెనిఫిట్ పొందుతుండగా మీకు ప్రమోషన్ రావాలి. దేవుని సన్నిధిలో దైవికముగా మీరు ఎదుగుతుండగా దేవుని సన్నిధిలో మీకు ఎదుగుదల కావాలి. మీకు ఎదుగుదల వస్తుంటే, నేను అప్పుడు అక్కడ ఉంటేనే ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, నేను అక్కడ ఉంటేనే ఇక్కడ ఉంటేనే ఇప్పుడు ఇక్కడ ఉన్నాను అన్నది నీకు తెలుస్తుంది. లేకుంటే నీకు తెలియదు. నీ జీవితం అంతా చప్పట్లు కొట్టుకొని హల్లెలూయా అనుకొని ఆమేన్ అనుకొని ఉంటావు. నీకు ప్రమోషన్ ఇచ్చినాడు ఎవడు? నీకు బెనిఫిట్స్ ఇచ్చేవాడు ఎవడు? నీ పరిస్థితిని కొంచెం కొంచెం అభివృద్ధి కలుగుతున్న కొలది, నీవు అభివృద్ధి చెందుతున్న కొలది, ఇంకా అభివృద్ధి చెందాలనే ఆశ నీకు కలుగుతుంది. ఎప్పుడు? అభివృద్ధి చెందుతుంటే. అభివృద్ధి చెందకపోతే ఆశ
The more you are promoted, the much you will have a strong determination in order to be promoted more and more and more. అది నువ్వు తెలుసుకోలేకపోతే, నువ్వు ఎంత అభివృద్ధి చెందావు నువ్వు తెలుసుకోలేకపోతే, how far you have grown, how far you have developed, how far you have promoted, if you don't know that, so there won't be a strong ambition in you to be promoted more and more. నువ్వు ఇక్కడ ఉన్నావు, ఇక్కడ అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నావు. ఇక్కడికి వచ్చాక డిప్యూటీ జనరల్ మేనేజర్గా పనిచేసావు. ఇక్కడికి వచ్చావు, అసోసియేట్ జనరల్ మేనేజర్గా వచ్చావు. అసోసియేట్. ఇక్కడికి వచ్చాక జనరల్ మేనేజర్గా వచ్చావు. జనరల్ మేనేజర్, అసోసియేట్ జనరల్ మేనేజర్ ఒకటే. డిప్యూటీ జనరల్ మేనేజర్ చిన్నది, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఇంకా చిన్నది. దీనికంటే పెద్దది ద చీఫ్ జనరల్ మేనేజర్. దానికంటే మించింది ఏముంది? పార్ట్నర్షిప్. అసిస్టెంట్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, అసోసియేట్ జనరల్ మేనేజర్, చీఫ్ జనరల్ మేనేజర్, చీఫ్ జిఎం, దెన్ పార్ట్నర్. ఇక దాని తర్వాత ఇంకేం లేదు. అది నీవు ఎప్పుడు గ్రహిస్తావు? నీకు ఆ జ్ఞానం ఉంటే గ్రహిస్తావు. వాడు అసిస్టెంట్ ఎప్పుడు, డెప్యూటీ ఎప్పుడు, అసోసియేట్ ఎప్పుడు, చీఫ్ ఎప్పుడు, పార్ట్నర్ ఎప్పుడు అన్నది జ్ఞానం ఉంటే గ్రహిస్తావు. ఆ జ్ఞానం నీకు రావాలంటే నువ్వు పని చేస్తున్న కొలది ఎదుగుతూ ఉన్న కొలది, ప్రమోషన్ వస్తున్న కొలది, రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అవుతున్న కొలది, శ్రమ ఎక్కువ అవుతున్న కొలది, కష్టం ఎక్కువ అవుతున్న కొలది అవి వస్తాయి. దానివలన నీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ బెనిఫిటే. దేవుడు అన్నవాడు దేవుడిగానే ఉండిపోయి ఉంటే మనుషులకు పరిత్రాణము రాదు. దేవుడు పరిత్రాణకర్త, దేవుడు రక్షణకర్త అయినాడు. అంటే రక్షణకు కర్త అయినాడు. దేవుడిగానే ఉండిపోతే నీకు రక్షణ లేదు, నీకు పరిత్రాణం లేదు. దేవుడుగానే ఉండకూడదని అనుకున్నాడు. అందుకు దేవుడు కిందకు దిగి మనిషి యొద్దకు వచ్చాడు. వచ్చి ఏమైనాడు? నేను దేవుణ్ణి కదా అనుకున్నాడా? నువ్వు చర్చికి వస్తే నేను ముందు కూర్చోవాలి, నేను పలానా డిప్యూటీ కలెక్టర్ని, నేను డిప్యూటీ కలెక్టర్ రెవెన్యూ, నేను ఆర్డీఓ. క్రైస్తవులకి దేవుని సన్నిధిలో ఉండవలసిన ప్రమోషన్స్ లేవు. క్రైస్తవులకి దేవుని సన్నిధిలో ఉండవలసిన బెనిఫిట్స్ లేవు. క్రైస్తవులకు దేవుని సన్నిధిలో ఉండవలసిన స్టాండర్డ్ లెవెల్, స్థాయి లేదు. Christians in this world do not have the level of divinity, the level of divine, the standard of divinity. Because they are Christians, they are confined to synagogue, they are confined to church, they are confined to small society, they are confined to a small assembly in which no God. He is your Savior, He is your deliverer, He is your promoter, He is your protector, and He is your ruler, and He is your king, and He is your God. He is not there. వాడు అక్కడ లేకపోవడం చేత వారిని గురించిన సంగతులు మీకు అర్థం అవ్వడం లేదు. ఒక రాజు ఉన్నాడు. Say there is a king. ఒక రాజు ఉన్నాడు. ఒక రాజు అంటే ఎలాంటి వాడు?
సామాన్యమైన వాడా? A king. What shall be his level of social standard? He is great. His level is great. He is called king. A king would like to be an emperor. ఒక రాజు ఒక చక్రవర్తి కావాలని కోరుకుంటున్నాడు. ఎందుకు? చక్రవర్తి అయితే వాడి అండర్లో చాలామంది రాజులు ఉంటారు. An emperor is something else, a king is something else. ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు సామాన్యమైన వాడా? కాదు. వాడు ఎలాంటి వాడు? గొప్పవాడు. గొప్పవాడు మరికొంచెం గొప్పవాడు అవ్వాలని కోరుకుంటున్నాడు. King is great, so he would like to be an emperor. That's the reason why he wants to add the greatness more, from great to greater. Now let's look into the Bible. Open the Bible. కీర్తన గ్రంథము 71:20. అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడా, నీవు మరల మమ్ము బ్రతికించదవు. భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరల మమ్మను లేవనెత్తదువు. నా గొప్పతనమును వృద్ధి చేయుము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగజేయుము. అనేకమైన కఠిన బాధలు మాకు కలుగుట వలన మేము బాధలు తట్టుకొని మృతులమై పడి ఉన్నాము. మరణించిన వారి వలె పడి ఉన్నాము. అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడా, నీవు మరల మమ్మ బ్రతికించదవు. అంటే వీడు చనిపోయినాడా? అనేకమైన కఠిన బాధలు మమ్మలను కలిగించిన వాడా, నీవు మరలా మమ్ము బ్రతికించదవు. నీవు మరల మమ్మలను బ్రతికించదవు అంటే ఇప్పుడు ఏమైనాడు? చనిపోయినాడా? చనిపోయినాడు ఎట్లా మాట్లాడతాడు? చనిపోయిన వాడు ఎట్లా మాట్లాడతాడు? మృతులు మాట్లాడతారా, సజీవులు మాట్లాడతారా? మరి ఇప్పుడు మాట్లాడుతున్నవాడు సజీవుడే కదా. ఏమంటున్నాడు? చదువు 20వ వచనం. అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడా. ఆగు. అనేకమైన కఠినమైన బాధలు మాకు కలుగజేసిన వాడా, నీవు మరలా మమ్ము బ్రతికించదవు. నీవు మరల మమ్మల్ని బ్రతికించదవు. అంటే వీడు చనిపోయినాడా? కాదు. అంటే ఏంటి? తట్టుకోలేనన్ని బాధలు వీడు పడి 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 చనిపోయిన వారితో సమానంగా ఉన్నాడు. తట్టుకోలేనన్ని బాధలు. ఈవేళ నీ భర్త నీకు బాధపడతాడు, రేపు భార్య బాధపడుతుంది, ఇంకొక రోజు కొడుకులు బాధపడతారు, ఇంకొక రోజు కూతుళ్ళు అల్లుళ్ళు బాధపడతారు. కూతుళ్ళు అల్లుళ్ళు ఎప్పుడు బాధపడతారంటే, మామ దగ్గర ఖజానా ఉందనుకో, భార్య వెళ్ళి తేవాలి కనుక తేకపోతే బాధపడతారు. ఒకటి అర్థమైందా? కొడుకులు ఎప్పుడు బాధపడతారంటే, నాయన దగ్గర ఖజానా ఉంది, సరిగ్గా వాడికి ఆ నాయన సచ్చాడు ముందు పంచిపెట్టేవాలి, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేసి ఇవ్వాలి, బాధపడుతున్నారు. 2, 3 పెళ్ళం ఎప్పుడు బాధపడుతుందంటే, నేను అమ్మగారింటికి వెళ్తున్నాను, నాకేమి ఇస్తున్నావు, నీ దగ్గరికి వచ్చాను, నాకు ఎప్పుడైనా మంచి చీర పెట్టావా, మంచి నగ పెట్టావా, ఇది బాధపడుతుంది. వీళ్ళు ఏదో అవసరమని గురించి వారి బెనిఫిట్లు కావాలని బెనిఫిట్ల కొరకు బాధపడుతున్నారు. ఎవడికి? యజమానుడికి. వీడేమంటున్నాడు? అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడా. ఏమంటున్నాడు? అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడా. భార్య అంటుంటే, కొడుకులు అంటుంటే, కూతుళ్ళు అల్లుళ్ళు అంటుంటే, వీడు వాళ్ళకి ఏం చేస్తాడు? గసురుతాడు, గద్దిస్తాడు, పొండంటాడు, లంపగా కొడతాడు, లేదా ఇంకేమో చేస్తాడు. కానీ నువ్వు ఏమి చేసావని నీకు దేవుడు బాధలు కలిగిస్తున్నాడు.
నువ్వేమైనా అడిగావని బాధ కలిగిస్తున్నాడా? నువ్వేదైనా బెనిఫిట్ కావాలని అడిగితే బాధ కలిగిస్తున్నాడా? నువ్వేమైనా కోరుకుంటే బాధ కలిగిస్తున్నాడా? ఎందుకు బాధ కలిగిస్తున్నాడు? నీవు ఆయన చెప్పినది వినకపోవట చేతను, విని ఆయన సన్నిధానంలో ఆయన భయము కలిగి నీవు జీవించకపోవట చేతను, ఆయనకు నీవు విధేయత చూపకపోవట చేతను నీవు చచ్చిన వాని వలె ఉన్నావు. ఎందుకు? అన్ని బాధలు నీకు వచ్చాయి. నీకు బాధలు రావడానికి కారణం ఏమిటి? నువ్వే. యజమానుడికి బాధలు రావడానికి కారణం ఏమిటి? వాడుకున్న ఆస్తి, వాడుకున్న అంతస్తు, వాడుకున్న ధనము, వాడుకున్నది. వీడు అడుగుతుంటే వాడు బాధపడుతున్నాడు, వీడు అడుగుతుంటే వాడు బాధపడుతున్నాడు. ఇక్కడ నువ్వు అడిగినందుకు దేవుడు నీకు బాధ పెట్టాడా? కోరినందుకు నీకు దేవుడు బాధ పెట్టాడా? నీకు దేవుడు ఎందుకు బాధ పెడుతున్నాడు? అడిగినందుక, కోరినందుక, కోరిక కలిగినందుక ఎందుకు బాధపడుతున్నాడు? నువ్వు వినకపోవట చేతను. బికాస్ ద వాట్ disobedient, that's the reason why you have been troubled. God is troubling you. Why? Because of your disobedience in nature, because of ungodly nature. నీవు దేవుని మాట వినకపోవడం చేతను బాధపడుతున్నాడు. దేవునికి విధేయత చూపకపోవడం చేతను బాధపడుతున్నాడు. వాక్యానికి నీవు అక్కర చేయకపోవడం చేత బాధపడుతున్నాడు. వాక్యానికి నీవు ఇది దేవుడు నాకు సెలవిచ్చిన మాట అని నీవు గ్రహించకపోయినందుకు నీకు దేవుడు బాధపడుతున్నాడు. ఎన్ని బాధలు పెట్టాడు? చనిపోయినట్లుగా, చచ్చిన వాని వల్ల అయిపోయినావు. బాధ తట్టుకోలేక నువ్వేమైనావు? ఇక్కడ అమ్మ వండుతుంది, అయ్యా గడిస్తూ వస్తున్నాడు, స్కూల్కి వెళ్తున్నావు, వస్తున్నావు, సండే స్కూల్కి వెళ్తున్నావు, యూత్ మీటింగ్కి వెళ్తున్నావు, వాడితో స్నేహం చేస్తున్నావు, వాడితో గప్పి కొట్టావు, వీడితో గప్పి కొట్టావు, వాడితో సినిమా హాల్కి వెళ్ళావు, ఇంట్లో చెప్పావు ఎక్స్ట్రా క్లాస్ ఉందని. ఆయన చెప్పినది నువ్వు చేయడం లేదు, ఆయనకి విధేయత చూడడం లేదు, ఆయన భయం నీకు లేదు. యు ఆర్ అన్ అన్గాడ్లీ. నువ్వు లోక సంబంధంగా ఉన్నావు కనుక నీకు బాధపడుతున్నాడు. ఎలాంటి బాధలు పడుతున్నాడు? నీవు చనిపోయినంత బాధలు పడుతున్నాడు. నువ్వు తట్టుకోలేనంత బాధపడుతున్నాడు. నువ్వు గిట్టక బాధపడుతున్నాడా? వాడు ఏం చేస్తున్నాడు? నశించుచున్న దాన్ని వెదక రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమును అవతరించాను. వై జీసస్ హెస్ కమ్? He has come in order to seek the perishing one so that the life will be given to him. మరి బాధ ఎందుకు పడతాడు? క్రైస్తవుడికి బాధపడుతున్నాడా? లేదు. క్రైస్తవరాలకు బాధపడుతున్నాడా? లేదు. బైబిల్ బోధించినోడికి బాధపడుతున్నాడా? లేదు. బైబిల్ చదివినోడికి బాధపడుతున్నాడా? లేదు. ప్రార్థన చేసినోడికి బాధపడుతున్నాడా? లేదు. ఎందుకు లేదు? వాళ్ళంతా కూడా తమ పెదవులతో వాళ్ళు పనులు చేస్తున్నారు. వాళ్ళు బైబిల్ చదవడం, వాళ్ళు ప్రార్థన చేయడం, వాళ్ళు మాట్లాడడం, వాళ్ళు హల్లెలూయా అనడం, వాళ్ళు ఆమేన్ అనడం, వాళ్ళు తమ పెదవులతో పని చేస్తున్నారు. గాడ్ ఈజ్ నాట్ కన్ఫైన్డ్ టు లిప్స్. అందుకు వాళ్ళ జోలికి పోకుండా ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని భయం కలిగి ఉన్నావో నీకు దెబ్బలు కొడుతున్నాడు. నువ్వు దేవుని భయం కలిగి ఉన్నందుకు నీకు దెబ్బలు కొడుతున్నాడు. ద మోర్ యూ హ్యావ్ ద గాడ్ ఫియరింగ్ నేచర్, ద మచ్ హీ ఈజ్ troubling you. They are praying, they are reading Bible, they are attending church. Why? Because somebody is coming at 11 o'clock, somebody is coming at 12:30, somebody is coming at 11:45. God doesn't care them. వాళ్ళు లోకస్తులు. ఆ క్రైస్తవులు వాళ్ళు లోకస్తులు. వాళ్ళ జోలికి దేవుడు పోడు. వాళ్ళతో దేవునికి సంబంధం లేదు. ఎందుకంటే దేవునితో వాళ్ళకి సంబంధం లేదు. నీవు ప్రభువా అనే వాక్యమును చదువుతూ దేవుడు చెప్తున్న వాక్యానికి అనుకూలంగా నువ్వు కొంచెం నీ బ్రతుకును మార్చుకున్నటకు, నీ ప్రవర్తన మార్చుకున్నటకు, నీ బుద్ధి మార్చుకున్నటకు, నీకు ప్రమోషన్ రావాలని, నీకు పైకి ఎదగాలని ఒక్కొక్క స్టెప్ మీదకి ఎక్కుతున్న కొలది నీకు దెబ్బలు కొడుతూనే ఉన్నాడు. ఎంత దెబ్బలు కొట్టాడు?
చనిపోయినంత, దెబ్బలు తట్టుకోలేనంత దెబ్బలు కొడుతున్నాడు. అప్పుడు కిందకి ఏమంటున్నాడు? నీవు మరలా మమ్ము బ్రతికించదు. నీవు మరలా మమ్మల్ని బ్రతికించదు. ఇక్కడ ఉన్నప్పుడు బ్రతుకే బ్రతుకు, బ్రతుకే బ్రతుకు, సినిమా బ్రతుకు, ఆనందం బ్రతుకు, డ్రామా బ్రతుకు, చర్చ్ బ్రతుకు, గీతం బ్రతుకు, పాటలు బ్రతుకు, వాయిద్యాలు బ్రతుకు, సంగీతం బ్రతుకు. ఇక్కడంతా ఆనందమే ఆనందం. ఇక్కడ బ్రతికే ఉన్నాడు, ఇక్కడ బ్రతుకున్నాడు, ఇక్కడ బ్రతుకున్నాడు, ఇక్కడ బ్రతుకున్నాడు, ఇక్కడేమో చచ్చినోళ్ళలో పడి ఉన్నాడు. ఎందుకు? నీవు తట్టుకోలేనంత, నీవు చనిపోయినంత నీకు దెబ్బలు కొడుతున్నాడు దేవుడు. వై? బికాజ్ యు ఆర్ క్లోజ్ టు హిమ్. వై? బికాజ్ యు ఆర్ అన్ఒబీడియంట్ టు హిమ్. వై? బికాజ్ యు హ్యావ్ గాడ్లీ నేచర్. వై? బికాజ్ యు ఆర్ డెవలపింగ్ యువర్ స్పిరిచువల్ లైఫ్, యువర్ గాడ్లీ లైఫ్. అక్కడ నీకు ఆనందం, అక్కడ ఆనందమే ఆనందం. క్రైస్తవులారా ఆనందముగా ఉంటారు మీరు, క్రైస్తవులారా సంతోషంగా ఉంటారు మీరు, క్రైస్తవులారా ఉల్లాసముగా ఉంటారు మీరు, క్రైస్తవులారా గంతులు వేస్తూ ఉంటారు మీరు. కానీ దేవుని ఎదుకు వచ్చినప్పుడు దేవుడు నీకు చెప్పింది నువ్వు చేయకపోతే ఆయన నీ ప్రమోషన్ చూడలేడు. కనుక నీ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ నీకు లేదు, నీ లెవెల్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్ నీకు లేదు. ఒక లెవెల్లో నీకు తేడానికి ఆయన నిన్ను దెబ్బలు కొడుతున్నాడు, ఒక లెవెల్లో తేడానికి ఆయన నీకు దెబ్బలు కొడుతున్నాడు. రాజు గొప్పవాడా సామాన్యుడా? ఆయన ఏమంటున్నాడు? నా గొప్పతనమును ఇంకా అధికం చేయవా, నా గొప్పతనమును ఇంకా గొప్ప చేయవా. యేసును నమ్ముకున్నవాడు, యేసును అంగీకరించిన వాడు, నమ్ముకోవడం వేరు, అంగీకరించడం వేరు. నమ్ముట అంటే హ్యావింగ్ ఫెయిత్ ఇన్ ద లార్డ్. అంగీకరించుట అంటే అర్థం ఏమిటి? దౌ ఆర్ట్ మై లార్డ్, దౌ ఆర్ట్ మై సేవియర్, దౌ ఆర్ట్ మై లైఫ్, దౌ ఆర్ట్ మై బ్రెత్, దౌ ఆర్ట్ మై ఎవ్రీథింగ్. ఇది అంగీకరించడం. ఫెయిత్ ఈజ్ సంథింగ్, యాక్సెప్టింగ్ ఈజ్ సంథింగ్. యూ మే హ్యావ్ ఫెయిత్ ఇన్ సంబడి ఎల్స్, బట్ యూ కెనాట్ యాక్సెప్ట్. నీవు ఒక ఆమెను నమ్మచ్చు, కానీ దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయవు. యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుంది? ఒక ఆమెను నువ్వు ఒక ఆయన నమ్ముకున్నావు, ఓకే, ఆయన నువ్వు ఒప్పుకోలేదు, యాక్సెప్ట్ చేయడం లేదు, అంగీకరించడం లేదు. అంగీకరించామనుకో ఏమైనావు? ఆయన నువ్వు అంగీకరిస్తే ఆయనలో నువ్వు, నీలో ఆయన, మీ ఇద్దరు ఏకమైపోతారు. అలాగనే యేసును నమ్మడం వేరు, యేసును అంగీకరించడం వేరు. యేసును అంగీకరించినట్లయితే ఆయనలో నువ్వు, నీలో ఆయన ఏకమై ఉంటారు. అప్పుడు నిన్ను చూసిన వాడు, నీ మాటలు విన్నవాడు ఆయన మాటలు వింటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రపంచమంతా అవర్ గాడ్ ఈజ్ గ్రేట్, our Savior is great, our Lord is great, Lord thou art great, God thou art great. క్రైస్తవులు గ్రేటా, క్రైస్తవ్యము గ్రేటా, క్రీస్తు గ్రేటా? క్రైస్తవ్యం గ్రేట్ కాదు, క్రైస్తవులు కాదు. జీసస్ ఈజ్ గ్రేట్, గాడ్ ఈజ్ గ్రేట్. నాట్ ద క్రిస్టియానిటీ, not the church, not the congregation, not the doctrine, not the theory. Praise the Lord. Somebody say hallelujah. Now let's open the Bible and read Epistle Hebrews. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 1వ వచనం చదువు. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. పూర్వకాలంలో ప్రవక్తల యొక్క ప్రవచనముల ద్వారా, మన పితరులైనటువంటి పెద్దల ద్వారా మన దేవుడు మనతో మాట్లాడుతుండేవాడు. ఎందుకంటే మన పితరులు పూర్వకాలము వాళ్ళకు ఉన్నటువంటి ధర్మ సంబంధమైన, న్యాయ సంబంధమైన, నీతి సంబంధమైన మనస్తత్వము మనకు లేదు. కనుక దేవుడు మన పితరులతో, ప్రవక్తలతో మాట్లాడుతుండేవాడు. ప్రవక్తలు
ప్రవచనములు చేసి మనకు చెప్తుండేవారు, మన పితరులు మనకు చెప్తుండేవారు. దేవుడు ఇప్పుడు ఇండైరెక్ట్లీ, నాట్ డైరెక్ట్లీ, ఇండైరెక్ట్లీ God spoke to prophet. Prophet, he started speaking prophecy. Through prophecy, he used to tell our great-grandfathers. Our great-grandfathers are much godly than we. That's why they used to tell us what the God wants us. మనకి ఏమిటి కావాలి, మనం ఎలా జీవించాలి, మనం ఎలా చూడాలి, మనం ఎలా మాట్లాడాలి, మనం ఎలా ప్రవర్తించాలి, మనం ఎలా విధేయులం అవ్వాలి, మనము ఎటువంటి భయము కలిగి ఉండాలి, ఇవన్నీ వేరు వేరు మాటలు. మనకు తెలియదు. ఎందుకు మనకు తెలియదంటే మనకు ఎవడూ చెప్పలేదు. దేవుడు ప్రవక్తలను పుట్టించి ప్రవక్త ద్వారా ప్రవచనం చేయించి మన తండ్రులకు తాతలకు చెప్పాడు. మన తండ్రులు తాతలు సత్యయుగము, ధర్మయుగము, వాళ్ళు మనలాంటి వాళ్ళు కారు. ప్రవక్త ప్రవచనము చేసి మీ దేవుడు ఈ విధముగా మీతో చెప్పమన్నాడని చెప్తే వాళ్ళు ఆ విషయం విని మనకు బోధిస్తున్నారు. మనము వాళ్ళ బోధ వింటున్నాము. మనము డైరెక్ట్గా దేవునితో మాట్లాడటం లేదు. We don't have direct connection with God, Creator Almighty, with awesome God, with the Lord Almighty. ప్రవక్త ద్వారా, ప్రవచనము ద్వారా ప్రవక్తకు చెప్పి ప్రవచనము చేసి మన పితరులకు చెప్పగా మన పితరులు మనకు చెప్పి ఉన్నారు. ఎందుకంటే మనము పితరుల వంటి వారము కాము. పితరులు అధికమైన ధర్మము, న్యాయము, దైవభీతి, విధేయత మొదలగు సద్గుణములలో ఉన్నవారు కనుక దే ఆర్ గ్రేట్. ప్రవక్త, దేవుడు ప్రవక్తకు చెప్పినప్పుడు ప్రవక్త పితరులకు చెప్పినప్పుడు పితరులు మనకు చెప్తున్నారు. ఇప్పుడు క్రైస్తవ్యము, క్రిస్టియానిటీ ఇన్ ద వరల్డ్ హ్యాస్ బికమ్ డెడ్. దేవుడు వాళ్ళతో కానీ వీళ్ళతో కానీ మాట్లాడడం బంద్ చేసాడు. ఇప్పుడు నువ్వు క్రైస్తవుడు అంటే అర్థం ఏమిటి? నువ్వు చనిపోయినవాడు, నువ్వు మృతుడవు. చెవిటోడి దగ్గరికి వెళ్ళి నాయనా అంటే వాడికి వినబడుతుందా? మా ఇంటికి వస్తావా, పాయాసం ఇస్తాను, వాడికి అర్థమవుతుందా? చెవిటోడి దగ్గరికి వెళ్ళి ఏరా పిలిచి వినబడతా గాడిదా, వాడికి వినబడుతుందా? అలాగే నీకు గాడిదన్నను, కుక్కన్నను, మనిషి అన్నను, నీతిమంతుడు అన్నను, దైవభీతి గలవాడు అన్నను, దైవత్వ హృదయవాడు అన్నను, నీతి న్యాయములు గలవాడు అన్నను నీకు అర్థం కాకుండా ఉంది. ఎందుకనగా నీవు క్రైస్తవుడువు. దేవునికి క్రైస్తవుడు అక్కర్లేదు, దేవుడికి హిందువుడు అక్కర్లేదు. దేవునికి ఎవరు కావాలంటే దేవుని మాట విని దేవుని పట్ల విధేయత చూపువాళ్ళు, దేవుని మాటకు భయపడిన వాళ్ళు, దైవభీతి గల వాళ్ళు, దేవునికి లోబడిన వాళ్ళు కావాలి. అప్పుడు వాళ్ళకి దేవుడు ప్రమోషన్ ఇవ్వాలనుకుంటున్నాడు. గాడ్ ఈజ్ గ్రేట్. దట్స్ ద రీజన్ వై హీ వుడ్ లైక్ టు మేక్ యూ గ్రేట్. సిన్స్ యు ఆర్ డెడ్, you cannot hear him, you cannot understand when he talks to you, you cannot understand what his will is. నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు ఆయన ఏమి కోరుకుంటున్నాడో నీకు అర్థం కాకుండా ఉంది. నువ్వు చర్చికి వెళ్ళి కూర్చుంటున్నావు, వింటున్నా, నీకు అర్థం కాదు. ఎందుకు? యు ఆర్ డెడ్. అందుకే క్రైస్తవులారా, ఇజ్రాయేలీలారా, యూదులారా, దేవుడు ప్రవక్తలను పుట్టించి ప్రవక్తలకు చెప్పాడు, నా జనులైన ఇజ్రాయేలీలకు చెప్పండి. ప్రవక్తలు ప్రవచనములు చేసి మన పితరులైన ఇజ్రాయేలీలకు దేవుడు సెలవిచ్చిన మాట చెప్పాడు. గాడ్ ఈజ్ స్పీకింగ్ ఇండైరెక్ట్లీ. ఇప్పుడు దేవుడు విసిగిపోయాడు. బీయింగ్ disgusted, our God Almighty, our great God, our awesome God said, let me speak to them directly. Praise the Lord. ఏమన్నాడు? ఈ మనుషులు
వీళ్ళు పశువుల కంటే అధ్వానమైన వాళ్ళు, వీళ్ళు చచ్చిన వాళ్ళు. మరలా ఏంట్రా, మరలా చదువురా, మరలా బ్రతికించదు, మరలా బ్రతికించదువు అంటే అర్థం ఏమిటి? నేను అన్గాడ్లీగా ఉన్నాను, జీవము లేకుండా ఉన్నాను, శరీరం జీవిస్తుంది, దేవునితో సంబంధం లేకుండా జీవించిన వాడు దేవునికి మృతుడే. అందుకు మరల నిన్ను బ్రతికించాలని వాంఛగలవాడై, ఇష్టము గలవాడై, సంకల్పము గలవాడై. దేవునికి వాంఛ ఉండదు, దేవునికి కోరిక ఉండదు. మీకు అర్థమవ్వాలని ఆ మాటలు ఉపయోగించాను. దేవునికి సంకల్పం ఉంటుంది. దేవుడు డైరెక్ట్గా మీతో మాట్లాడాలని, మీకు ఆయన డైరెక్ట్గా చెప్పాలని సంకల్పము గలవాడై డైరెక్ట్గా మీతో మాట్లాడాలని ఆయన సంకల్పముగా అనుకూలముగా చేయబోచున్నాడు. వచ్చే వారం చెప్తాను. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఇంతవరకు భారతదేశంలో ఎవడు చెప్పలేదు ఈ మాటలు. హరికథ వచ్చాడు, హరికథ చెప్పాడు. బుర్రకథ వచ్చాడు, బుర్రకథ చెప్పాడు. బుర్రకథ హరికథ కదా. హరి అంటే అర్థం ఏంటో తెలుసిన? హరి అంటే తెలిసిన అర్థం ఏంటో? హరి అంటే నాశనము చేయవాడు, అంటే పరిహరింపజేయువాడు, అంటే కొట్టివేయువాడు. ఏమిటి కొట్టివేయడం? పాపమును పరిహరింపజేయువాడు హరి. హరిజనుడు అంటే పాపము కొట్టివేయబడినవాడు, పాపము తొలగించబడినవాడు. నీ యేసు హరి, నీవు హరిజనుడువు అంటే దేవుని యొక్క సంతానము. నీ యేసు నీ పాపము కొట్టివేయగా నీకును ఆయనకి మధ్య పాపము లేదు కనుక ఇప్పుడు ఆయన నీతో డైరెక్ట్గా మాట్లాడాలని కోరుతున్నాడు. నో మోర్ ప్రాఫిట్, నో మోర్ ఎల్డర్స్, నో మోర్ మీడియేటర్. డైరెక్ట్గా దేవుడు మాట్లాడతాడు.